గణపయ్య, నీ తండ్రి శివయ్య తలపైన చంద్రుడు ఎందుకు ఉంటాడు? ఓ నా వాహనమా, చెప్తాను విను. బ్రహ్మకుమారుడైన దక్షుడికి 62 మంది కుమార్తెలు, వారిని మంచి సుగుణాలు ఉన్న వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలనుకునేవాడు. అలాంటి వారు ఎవరైనా దొరికారా? ఉన్నారు. పరమ పతివ్రత అయిన అనసూయ దేవి కుమారుడు చంద్రుడు మంచి గుణవంతుడు అని తెలుసుకున్న దక్షుడు తన 62 మంది కుమార్తెలలో 27 మందిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. చంద్రుడికి 27 మంది భార్యలా? అవును మూషికమా. వివాహ అనంతరం దక్షుడు, నా 27 మంది కుమార్తెలను సమానంగా చూసుకోవాలి, ఎవరిని బాధ పెట్టకూడదని చంద్రుడి వద్ద మాట తీసుకుంటాడు. మరి చంద్రుడు మాట నిలబెట్టుకున్నాడా? 27 మంది భార్యలలో మొదటి భార్య అయిన రోహిణి అంటే చంద్రుడికి చాలా ఇష్టం ఉండటంతో మిగతావారిని సరిగ్గా చూసుకోలేకపోయాడు. అప్పుడు మిగతా 26 మంది భార్యలు తన తండ్రి దక్షుడికి ఫిర్యాదు చేశారు. అప్పుడు దక్షుడు ఏం చేశాడు? మొదట మందలించి చూశాడు. కాని చంద్రుని ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోవటంతో పిలిపించి, నీవు ఏ వెలుగు చూసుకుని గర్వంతో విర్రవీగుతున్నావో, రోజురోజుకు ఆ వెలుగు తగ్గిపోతూ చివరకు కనుమరుగైపోతావని శాపం పెడతాడు. ఆ శాపానికి పరిహారం లేదా? పరిహారం కోసం చంద్రుడు బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. కాని తన కుమారుడు పెట్టిన శాపాన్ని తాను తొలగించలేనని బ్రహ్మ చేతులెత్తేస్తాడు. వెంటనే విష్ణు వద్దకు పరిగెత్తినా అక్కడ నిరాశే కలుగుతుంది. మరప్పుడు చంద్రుడు ఏం చేశాడు? చంద్రుడు చివరగా మా తండ్రి అయిన శివయ్య వద్దకు వచ్చి విషయం వివరిస్తాడు. దక్షుడు పెట్టిన శాపం న్యాయమైనదని, తాను ఆ శాపాన్ని పూర్తిగా తొలగించలేనని, కాని ఈ సృష్టికి నీ వెలుగు అవసరం ఉంది కాబట్టి కృష్ణపక్షంలో కాంతి క్షీణించి తిరిగి శుక్లపక్షంలో కాంతి పొందుతావని ఆశీర్వదించాడు. అంతా బాగానే ఉంది కాని మరి శివయ్య సిగలోకి చంద్రుడు ఎలా వచ్చాడు? ఆ శాపం నుండి విముక్తి పొందిన తర్వాత చంద్రుడు లోక కళ్యాణం కోసం నీ సిగలో ఉంటాను స్థానం కల్పించమని శివయ్యను కోరుతాడు. దానికి అంగీకరించిన శివయ్య చంద్రుడిని తలపై ధరిస్తాడు. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కామెంట్లో చెప్పండి.